అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మనం ఒక న్యూస్ చూస్తున్నాము. 19 ఏళ్ల కుర్రవాడు తల్లిదండ్రులు ఐఫోన్ కొనిపెట్టలేదని చెప్పి పైన కొండ మీద నుంచి దూకి చచ్చిపోతానని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరిని బెదిరిస్తూ ఉంటే, తండ్రి ఎక్కడ కింద పడిపోతాడో అని చెప్పి పట్టుకోవాలనే ప్రయత్నంలో ఇద్దరు కూడా జారి కొండ మీద నుంచి పడి చనిపోవడం అనేది జరిగింది. అది అందరూ చూస్తూ ఉండగానే జరిగింది. సో వీళ్ళిద్దరూ ఒకసారిగా సడన్గా కింద పడిపోవడంతో ఒక తెలియని స్థితిలో పక్కన ఉన్నటువంటి తల్లి కూడా ఏం చేయాలో తెలియక తను కూడా దూకడం జరిగింది. సో ఆ విధంగా ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. ఈ న్యూస్ మనకు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. అందరూ కూడా ఆ పిల్లవాడిని తప్పు పట్టడం అనేది జరిగింది. ఐఫోన్ కొనిపించకపోతే మరీ చచ్చిపోవాలని చెప్పేసి అందరూ కూడా తిడుతూ చాలామంది కామెంట్లు అవి కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈరోజు నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ పాయింట్, అసలు ఆ పిల్లవాడు అలాంటి పరిస్థితికి వెళ్ళడానికి తను నాకు ఖచ్చితంగా ఐఫోన్ కొనిస్తేనే లేకపోతే నేను చచ్చిపోతానని బెదిరించడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. అది పెంపక విషయంలో కావచ్చు, లేకపోతే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన వాతావరణ పరిస్థితులు, సొసైటీలో వాళ్ళకు ఎదురైన పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకొని ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు మారడం అనేది జరుగుతుంది. సో ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే బర్త్డేస్. ఈ బర్త్డేలకు ఈ పిల్లవాళ్ళు ఇలా బిహేవ్ చేయడానికి ఉన్నటువంటి ఒక చిన్న కారణాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరించాలనుకుంటున్నాను. మనము మన ఇంట్లో బాబు కానీ పాప కానీ పుట్టగానే వాళ్ళకు ఫస్ట్ ఇయర్ రాగానే మొదటి సంవత్సర వేడుకలు అని చెప్పేసి, అది పేదవాళ్ళు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఘనంగా చేయాలనుకుంటాము. సో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని పిలవడము, బంధువులను పిలవడము, మంచిగా కేక్ కట్ చేసి వాళ్ళకు కేక్ తినిపించడము, భోజనాలు పెట్టేయడము, గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం చేసుకుంటాము. వచ్చినటువంటి బంధువులు కూడా పిన్ని, బాబాయ్ ఇలాంటి బంధువుల వరుసలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నెక్లెస్ కానీ ఏదైనా మంచి గిఫ్ట్లు ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. వయసు పెరిగే కొద్దీ ఈ బర్త్డే గిఫ్ట్ అనేవి కూడా ఇవ్వడం అనేది మొదలు పెడతారు. బర్త్డే గిఫ్ట్ ఇచ్చేటప్పుడు బాబు కానీ పాప కానీ వయసు పెరిగే కొద్దీ గిఫ్ట్ యొక్క సైజ్ అనేది, అంటే డబ్బుల విషయంలో సైజ్ అనేది పెరుగుతూ వెళ్తుంది. అంటే బాబు వయసు పెరిగే కొద్దీ అతనికి సైకిల్ కొనిపించడము, ఏదైనా గేమ్స్ ఆడుకోవడానికి ఒక ప్యాడ్, మొబైల్కి సంబంధించి ప్యాడ్ లాంటివి కొనిపించడము, వాళ్ళు ఇంకా ఏదైనా కార్ బొమ్మలు కానివ్వండి ఇలాంటివి ఏదైనా కొంచెము ఇలాంటి పెద్ద సైజు అడిగినప్పుడు మన పేద మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ తాహతుకు మించి కొనిపించడం జరుగుతుంది. ఒకవేళ బర్త్డే చేయలేదనుకోండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చులకనగా చూస్తారనే ఉద్దేశం కూడా దీనికి ఒక రీజన్. సో ఏమైతే కానీ బర్త్డేస్ అయితే చేస్తున్నాం. ఇలా ప్రతిసారి బర్త్డే చేయడం వల్ల ఆ చిన్నపిల్లలు ఏమవుతుందంటే, బర్త్డే రావడంతో మనకి ఏదో ఒక గిఫ్ట్ అనేది ఖచ్చితంగా వీళ్ళు కొనిస్తారనే ఒక స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలా వయసు పెరిగే కొద్దీ వాళ్ళ ఆలోచన ధోరణి మారుతుంది. వయసు 16, 17, 18 వచ్చేసరికి వాళ్ళు డిమాండ్ చేసే వస్తువుల రేటు పెరుగుతుంది, వాటి సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ రోజుల్లో ఒక ఐఫోన్ కొనాలంటే దగ్గర ₹1,00,000 పైన పెట్టాల్సిన పరిస్థితి. ఏదైనా ఒక మంచి బండి కొనించాలన్నా కూడా దాదాపు 2 నుంచి 3 లక్షలు పెడితే కానీ వాళ్ళు కోరుకున్న టైప్ ఆఫ్ బండిని మనం కొనిపెట్టలేం. ఒకవేళ మేము అలా అంత డబ్బు పెట్టి నీకు ఇవ్వలేమని చెప్తే వాళ్ళు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి మేము చచ్చిపోతామని చెప్తారు. సో ఇలా చెప్పినప్పుడు భయపడిపోయి ఎక్కడ ప్రాణాలు తీసుకుంటాడని చెప్పేసి ఇలా కొనిపెట్టడం అనేది జరుగుతూ పోతుంది. ఇలా ప్రతిసారి చేసుకుంటూ పోవడం వల్ల అతని కెరీర్ అనేది పూర్తిగా నాశనం అవుతుంది. అంటే బర్త్డే చేస్తేనే ఇంత వైలెంట్గా మారుతారా అందరూ అంటే, ఇక్కడ అందరూ మారుతారని కాదు, ఇది కూడా ఒక కారణమని ఇక్కడ చెప్పడం ఉద్దేశం. ఇక్కడ నేను బర్త్డేలు చెడ్డవి చేయకూడదని చెప్పట్లేదు. బర్త్డే చేసే విధానంలో మనం ఎలా ముందుకు వెళ్తున్నాం అనేది ఉండాలి. ఒక బర్త్డే చేస్తున్నాము పిల్లవానికంటే నెక్స్ట్ అతను ఏదైనా ఒక గోల్ అనేది పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ నువ్వు ఇది సాధిస్తే చేస్తాము, లేకుంటే నువ్వు ఈ విధంగా ఉంటే చేస్తాము అని చెప్పి అతన్ని మోటివేట్ చేసే విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది. అలా కాకుండా అనవసరంగా మనం ప్రతి సంవత్సరం బర్త్డే వచ్చిందనగానే ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి కారణం లేకుండా ఇలాంటివి చేసుకుంటూ పోతే పిల్లల ప్రవర్తనలో కూడా చాలా చెడ్డ మార్పులు అనేది రావడం అనేది జరుగుతుంది. అది కెరీర్ పరంగా, వ్యక్తిత్వం పరంగా అందరికి కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఒకవేళ తల్లిదండ్రులు ఇలా చేస్తే ఇలా మారిపోతాడనే ఉద్దేశంతో బర్త్డేలు చేయడం తగ్గించడం కానీ, లేకపోతే బర్త్డేలు వద్దని మానేస్తే ఇక్కడ ఉన్నటువంటి నైబర్స్ కానివ్వండి, బంధువులు కానివ్వండి దీన్ని ఇంకొక ధోరణిలో ఆలోచిస్తున్నారు. పిల్లవాడికి మీరు బర్త్డే చేయకపోవడం వల్ల మేము చేస్తాము,
మీరు అలా చేయడం కరెక్ట్ కాదు, చుట్టుపక్కల మనకు ఇళ్లలో ప్రతి ఒక్కరు బర్త్డే చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయాలి అని చెప్పేసి బంధువులు మేము చేస్తామని ముందుకు రావడం అనేది జరుగుతుంది. సో వాళ్ళే వీళ్ళు చేయడం ఎందుకు, అది మేమే చేసుకుంటే పోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఒక అడుగు ముందుకేసి ఈ పేరెంట్సే చేస్తున్నారు. ఎందుకు దీని మీద నేను ఈ టాపిక్ మీద ఇంతగా చెప్తున్నానంటే, తల్లిదండ్రుల్లో కూడా ఈ బర్త్డే పార్టీస్ మీద సరైన అవగాహన లేదు. నేను రీసెంట్గా ఒక ఫ్యామిలీని గమనించాను. వాళ్ళ కుటుంబంలో వచ్చేసి ఒక బాబుకు బర్త్డే చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇంకా 2 డేస్లో బర్త్డే ఉంది. తనకేంటంటే ఆ బాబుకు ఇన్ఫెక్షన్ రావడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. సంథింగ్ మెడికల్ ఫీల్డ్కి సంబంధించేవి టైఫాయిడ్ ఇలాంటివి చెప్తారు కదా, వైరల్ ఫీవర్, ఇలా సిచ్యువేషన్ బ్యాడ్ కండిషన్ ఉండడంతో తనని పీడియాట్రిక్ దగ్గరికి తీసుకెళ్తే హాస్పిటల్లో ఖచ్చితంగా అడ్మిట్ చేయాలి, లేకపోతే క్యూర్ అనేది అవ్వదంటే ఒక 2 డేస్ హాస్పిటల్ అక్కడ అడ్మిట్ చేసుకున్నారు. బాబు కొంచెం రికవర్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ డే ఇంకా బర్త్డే చేయాలి కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఫోటోగ్రాఫర్ని మాట్లాడుకున్నారు, వీడియో కవరేజ్ చేయాలి, అందరినీ బంధువుల్ని పిలిచాలి, కేక్ కటింగ్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ తల్లి యొక్క వాదన ఏంటంటే, మేము మా బాబుని హాస్పిటల్లో ఈరోజు పెట్టుకోము, నెక్స్ట్ డే బాబుకి బర్త్డే ఉంది కాబట్టి బాబు చేతికి మనం ఏదైతే ఇవి క్యాన్లు అని పెడుతుంటాం వాళ్ళకి ఇంజెక్షన్స్ వేయడానికి, అది తీసేసి ఇంటికి తీసుకెళ్ళి బర్త్డే సెలబ్రేషన్స్ చేసి కంప్లీట్ అయిన తర్వాత మేము మళ్ళీ వచ్చి హాస్పిటల్లో వచ్చి జాయిన్ అవుతామని చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే పిల్లవాడి ప్రాణం కంటే కూడా, ఇక్కడ పిల్లవాడి హెల్త్ కంటే కూడా ఇక్కడ బర్త్డే చేయాలి, నైబర్స్ని పిలిచి ఘనంగా చేసుకోవాలి, గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనే ఒక ఉద్దేశంలో తల్లిదండ్రులు వెళ్ళారంటే అది మనము ఎంత వరెస్ట్ సిచ్యువేషన్లోకి పెద్దవాళ్ళు వెళ్తున్నారు అనేది కూడా మనము గమనించుకోవాల్సిన అంశము. అండ్ ఇంకోటి ఏంటంటే, చిన్నపిల్లల కంటే తెలియదు, ఏదో బర్త్డే అని చెప్పి చేసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు ఆనందంగా ఉంటారు, అదొక మంచిదే. కొంతమంది పెద్దవాళ్ళు కూడా 50 ఏళ్ళు 60 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత కూడా బర్త్డేలు చేసుకోవడము. మనకు ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు, ఒక్కో ఆఫీస్లో దగ్గర 30 నుంచి 40 కొలీగ్స్ ఉంటారు. ఆ 30-40 మెంబర్స్లో ఎవరికైనా బర్త్డే దగ్గరకు వచ్చిందంటే అందరూ కలిసి తనకు ఖచ్చితంగా మాకు బర్త్డే పార్టీ ఇవ్వాలని చెప్పి ఆ పర్సన్ మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. సో అతను కాదనలేక బర్త్డే పార్టీ ఇస్తాడు. ఆ బర్త్డే పార్టీకి అయ్యే ఖర్చు దగ్గర 1 మంత్ నుంచి 2 మంత్స్ అయ్యే అమౌంట్ అంతా అతను ఖర్చు పెడతాడు. సో ఇది ఒక పర్సన్కే జరుగుతుందంటే కాదు, గ్రూప్ ఆఫ్ మెంబర్ ఆ 30 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ 2 మంత్స్ యొక్క శాలరీ అమౌంట్ ఖర్చు అయ్యే విధంగా అందరూ చేస్తారు. దీనివల్ల ఒకరికి నష్టం కాదు, అందరికి కూడా నష్టమే అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, వయసు పెరిగే కొద్దీ మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ చావుకు దగ్గర అవుతున్నామని. 60 ఏళ్ళ వయసు వచ్చిన వ్యక్తి బర్త్డే నువ్వు ఘనంగా చేసుకుంటున్నావంటే నువ్వు చావుకు దగ్గరికి వెళ్తున్నావు. సో చావుకు మనం దగ్గర వెళ్తూ కూడా మనం హ్యాపీగా ఎలా ఫీల్ అవుతున్నాం అనేది మనకు అర్థం కాదు. ఇప్పుడు మేము ఎంగేజ్లో ఉన్నామనుకోండి, 30+ ఉన్నాము, ఇంకొద్ది సంవత్సరాలలో 40లోకి వెళ్తాము అంటే వయసు పెరుగుతోంది, ఇంకా వృద్ధాప్యంలోకి వెళ్ళే పరిస్థితి మాకుంది. ఇప్పుడు మా దగ్గరకు వచ్చి అన్న మీ బర్త్డే దగ్గరలో ఉంది కదా, మాకేమైనా పార్టీ ఇస్తారంటే, వయసు పెరిగి ముసలోళ్ళు అవ్వడానికి పార్టీ ఎందుకు ఇవ్వడము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనల్నే తీసుకుందాము, మా వయసు ఇప్పుడు 39 నుంచి 40కి వెళ్తుంది అనుకోండి, అంటే అంకుల్ స్టేజ్కి వెళ్ళిపోతున్నాము, అంటే దేనికి ఇవ్వాలి పార్టీ? అంకుల్ అవుతున్నా అని చెప్పి ఇవ్వాలా? అది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఒకవేళ నీకు వయసు తగ్గుతూ వస్తుంది, 60 నుంచి 50, 50 నుంచి 40కి వెళ్తున్నావు రివర్సులో అంటే బర్త్డే పార్టీ ఘనంగా చేసుకో. అంతేగాని ఇలా వయసు పెరిగి కొద్దీ బర్త్డేలు చేసుకోవడం అనేది కూడా పెద్ద విషయం కాదు. మన అన్ని మత గ్రంథాలలో కూడా బర్త్డే పార్టీలను వ్యతిరేకించడమే జరిగింది. ఇస్లాం మతంలో కూడా బర్త్డేలు చేసుకోమని చెప్పి ఎక్కడా చెప్పలేదు. హిందూ మతంలో కూడా పుట్టినరోజు కంటే చనిపోయిన రోజునే ఎక్కువ మంచిదిగా భావిస్తారు, ఎందుకంటే ఆత్మ అనేది దేవునిలోకి లీనమవుతుందని చెప్పి వాళ్ళు చెప్తారు. క్రిస్టియానిటీలో కూడా కొంతవరకు ఈ బర్త్డే పార్టీస్ గురించి కొన్ని ఐరోపా కంట్రీస్లలో కొంచెం నెగిటివ్గానే ఉంది. అండ్ ఈ పిల్లల మీద కూడా మనం చేసే బర్త్డే యొక్క ప్రభావం అనేది చాలా తీవ్రంగా పడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఈ బర్త్డే పార్టీలను తగ్గించుకోవడం అనేది మంచిది. లేకపోతే చేసే బర్త్డేలలో కూడా మనం ఏ విధంగా చేస్తున్నాం పడి ఉంటుంది. అండ్ ఈ ప్రతి బర్త్డే కూడా మనము కేక్ అవి తీసుకొచ్చి కట్ చేస్తుంటాము. కేక్ అనేది చిన్నపిల్లలకు చాలా అన్హెల్తీ ఫుడ్. అది అందులో ఉన్నటువంటి ఈ షుగర్ ఐటమ్స్ కానివ్వండి, లేకపోతే మనం అది ఫంగస్ బ్యాక్టీరియా చాలా రోజుల నుంచి అలాగే కొన్ని
మగ్గిపోయి ఉంటే అలాంటి ఫుడ్ వాళ్ళకు బర్త్డే రోజు అని చెప్పేసి పెట్టడం వల్ల వాళ్ళ హెల్త్ కండిషన్ని ఇంకా మనం వర్స్ట్ చేసినట్టు అవుతాము. సో ఇవన్నీ కూడా గమనించుకొని ఎవరైనా సరే తల్లిదండ్రులు బర్త్డే వచ్చిందంటే వాళ్ళ పిల్లవాళ్ళకు అనవసరపు ఖర్చులు చేయడము, వాళ్ళకు లేనిపోని కోరికలు ఆశలు కల్పించి ఇబ్బంది పెట్టే బదులు వాళ్ళని ఒక మోటివ్ అయ్యే విధంగా ఏదైనా చేయడం అనేది చాలా మంచిదని చెప్పడము ఈ వీడియో యొక్క ఉద్దేశము. థ్యాంక్ యూ.